చూడు రాజా, నువ్వు జీవితంలో ఎంత సంపాదించావు అది ముఖ్యం కాదు. ఎన్ని కోట్లు సంపాదించావు, ఎన్ని ఆస్తులు సంపాదించావు, ఎన్ని బిల్డింగ్స్ కొన్నావు, అది ఇంపార్టెంట్ కాదు. ఎంతమంది మనసులు గెలుచుకున్నావు, అది చాలా ఇంపార్టెంట్. నీ తల్లిదండ్రులు గర్వపడే రోజు రావాలి. నీ మంచితనం వల్ల నీ తల్లిదండ్రులు సొసైటీలో సగర్వంగా తిరిగే రోజు కావాలి. అంతేగాని నువ్వు చేసే పనుల వల్ల, నువ్వు చేసే గలీజ్ పనుల వల్ల, నువ్వు చెడ్డ పనుల వల్ల వాళ్ళు పరుగు పోకూడదు. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము, పిక్చర్లు పెడతాను ఎక్కువైపోయింది ఈ కుర్రాళ్ళు. ఈ ఎగ్జాంపుల్ ఈ చూడండి, ఈ జొమాటో అబ్బాయి రోడ్డు మీద వెళ్తా ఉంటే ఈ కారు తగిలాడు టర్నింగ్లో. ఎవరి తప్పని పక్కన పెడితే, మానవత్వం ఉంటే కారు దిగి ఆపి ఆ అబ్బాయిని లేపి దెబ్బలా తగిలినా చూసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళడం చేయాలి. హిట్ చేసి వెళ్ళిపోతున్నాడు. అది మానవత్వమా? సిగ్గుండాలి కదా, సెర ఉండాలి కదా. నువ్వు సభ్యుడే కదా సొసైటీలో. ఇవాళ నీ రోజేమో గుద్దుకొని వెళ్ళిపోయావు, రేపు నీకు టైం వస్తుంది, నీకు బ్యాడ్ టైం వస్తుంది. ఆ పొజిషన్లో కింద పడే పొజిషన్ రోడ్డు మీద నువ్వు ఉంటావు. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నాను రోడ్డు మీద వెళ్ళినప్పుడు. సో మనం కూడా సహృదయంతో ఆలోచించాలి. ఎవరైనా గుద్దినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా చూసుకొని పరామర్శించి అప్పుడు వెళ్ళండి. కంపెనీ మునిగిపోయేది ఏం లేదు. నువ్వేం ఫైర్ డిపార్ట్మెంట్ నేను పని చేయట్లా, ఆ మంటలు ఆడటం పోయి అర్జెంటుగా ఇది తెలుసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.